జర్ర ఆగే తల్లి అని అంటే ఆగతలేదు బంగారం. పగ్గాలు తెంపుకున్న కోడ లెక్క పరుగులు పెడుతుంది. అప్పుడే తగ్గింది అంటారు, అప్పుడే పెరిగింది అంటారు. పట్టుకుందామంటే వశం అవుతలేదు. చూస్తా తులం బంగారం అటు ఇటు 1,00,000 వలుకుతుంది. అందుకే ఇప్పుడు దొంగలు కూడా ఇల్వకల్ల బంగారం మీదనే గట్టిగా నజరేస్తుర్రు. వెనకసరికి పోలీసోళ్ళు పట్టుబడ్డా సరే గాని పట్టుబట్టి మరి బంగారమే దోసుకొని పోతుర్రు. ఇగో గీ ముచ్చట చూడుర్రా సార్. ఒంటి మీద ఉంటే ఒలుసుకపోతాన్రు, ఇంట్లో అర్రల దాచుకుంటే దోసుకపోతాన్రు. బంగారం పైలం పబ్లిక్. ఇప్పుడు మాసం బంగారం 10,000, తులం బంగారం ఏం తక్కువ 1,00,000 రూపాయలు. అందుకే దొంగలు అవి ఇవి ఏం చూస్తలేరు. బంగారు కోడి పెట్టా అనుకుంటా బంగారానికే సూటి పెడతాన్రు. ఇక చూడర్రి సూర్యాపేట కూడా రోడ్డులు ఉన్న సాయి సంతోషి బంగారం దుకాణాన్ని మొత్తం సాఫ్ చేసిండ్రు దొంగలు. షాపు వెనక పోయింటి ఉన్న బాత్రూమ్కు పెద్ద బొక్క పెట్టిండ్రు. దాంట్లోకేంచి లోపలికి జొర్రి సొమ్ములన్నీ ఊడ్చుకొని పోయిండ్రు. మరి ఎంతమంది వచ్చిండ్రో ఏం పాడో గాని చెప్తే అందరు నోరు తెరుస్తారు. 1 కాదు 2 కాదు 18 కిలోల బంగారం పోయిందట. ఇన్నరా 18 కిలోల బంగారం, కోట్ల రూపాయలు విలువ చేసే బంగారం దోసుకుపోయిండ్రు. బంగారం షాపు ఓనర్లు శోకం కట్టి ఏడ్చిండ్రు. ఇంకో దిక్కు ముచ్చట తెలిసిన వెంటనే పోలీసు వాళ్ళంతా ఉరికొచ్చిండ్రు. ఎస్పీ సార్ కూడా పోయిండ్రు. అందరితో మాట్లాడి ఏమేం కథనో అడిగి తెలుసుకున్నారట. సీసీ కెమెరాలను బట్టి దొంగలను దొరకబట్టే ఎగురం చేస్తున్నారట. 18 కిలోల బంగారం అంటేనే చిన్న ముచ్చట కాదు అంటున్నారు చాలా మంది. బాత్రూంలకేంచి బొక్క కొట్టి వచ్చిండ్రంటే మరి ఏ పార్టీ తెలిసిన వాళ్ళ పనే కావచ్చు అనే అనుమానం కూడా పడుతున్నారట. పోలీసు వాళ్ళు అయితే ఇప్పటికే దొంగలను దొరకబట్టే పని చాలు చేసిండ్రు. 5 టీములు పనిచేస్తున్నాయట. దొంగలు ఎక్కడ వచ్చినా దొరకబడతాం, పోయిన బంగారం వెనకకి తెస్తాం అన్నట్టు చెప్తున్నారు. కానీ గన్ని సీసీ కెమెరాలు బందోబస్తుగా ఉండే బంగారం షాపుల్నే లూటీ చేస్తున్నారంటే ఇక ఇండ్లలో ఉండే బంగారం వాళ్ళు ఎక్కడన్నా చెప్పుండ్రి దొంగలకు. జర పైలంగా ఉండుర్రి అందరూ.